తర్వాత ఈశ్వరుడు కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి ఆలయం, భామి అమ్మవారి ఆలయం, భక్తురాలు అందరినీ సందర్శించారు. ఈ గుడి మా గుడి కాదండి, బ్రహ్మం గారు సాయిబాబా రప్పించుకున్నారు వచ్చి. మూడో భక్తులు వస్తారు, ఇప్పుడు వస్తారని చూస్తాను. నేను ఆలోచుకున్న తర్వాత ఇప్పుడు భక్తులు వస్తారు. ఆల్రెడీ ఇద్దరు భక్తులు వచ్చారు. భక్తులు ఎవరాని ఎదురు వస్తున్నారు. నేను నాకు చూడాలని అనుకున్నాను. మా నాన్నగారికి దత్తాత్రేయుడు అంటే ఎంతో ప్రీతి. ఆయన ఏమన్నామంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనలోనే ఉన్నారు కాబట్టి ముగ్గురు కలిసి ఆయన అవతారంగా చెప్తారు. ఈ అనసూయమాతకి, అనసూయమాత రే నీకు నేను ఆ శరీరాన్ని ఇచ్చాను, నాకు ఇచ్చేయమన్నా. శరీరాన్ని ఇచ్చేసాను, ఇచ్చేయమంటే ఇదిగో తీసేసుకో, ఇదిగో ఆత్మ, ఇది శరీరం అన్నారు. అనగానే అప్పుడు ఆమెకి జ్ఞానోదయం అయింది. కానీ ఈ శరీరం ఆ జ్ఞానులు యోగులు చెప్పేది ఏంటంటే ఆత్మాభివృద్ధి శరీర లక్ష్యం. అంతేగాని ఈ ఆత్మ వచ్చింది ఏదో చొక్కా పెట్టుకునే కదా, చొక్కా లేకుండా రోడ్డు రానివారు కదా, అలాగే ఈ చొక్కా ధరించింది. ఈ చొక్కా పని ఏంటి? ఆ యొక్క ఆత్మను వృద్ధి చేయడమే. అందుకనే తల్లి పాత్ర అనేది చాలా గొప్పది. ఆయన ఆ మాట అనగానే దత్తాత్రేయుడి మీద కూడా నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి ఇచ్చిన శరీరంతోనేగా నువ్వు అభివృద్ధికి వచ్చావు. ఆ తల్లి ఇచ్చిన శరీరంతోనే నీ ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి వచ్చావు. అంతేగాని నువ్వు వ్యాపారస్తుడివా? నేననే పాయింట్ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు వ్యాపారస్తుడివా? ఆత్మ వేరు శరీరం వేరని అనసూయ మాకు చూపించేసరికి నేను అది దత్తాత్రేయుడినే తప్పు పెట్టాను. అంతే కదా. కాకపోతే ఏంటంటే అందులో మహాజ్ఞానులు వాళ్ళ ముందు మనం పసివాళ్ళం. కాకపోతే నేను చెప్తున్నా చర్చిగా, అంతే తప్ప ఏం లేదు. ఏ శరీరం అయితే ఉత్తమోత్తమైందో ఆయన యొక్క ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి, అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మణిపూసలు గుచ్చినట్టుగా ఇదంతా అమరి ఉంది, ఇదంతా ఎవరు ఏ జ్ఞానం ఏ విధంగా చెప్పినా సరే భగవంతుడి యొక్క ఇది తత్వం ఏంటంటే ఆత్మాభివృద్ధి శరీర లక్ష్యం. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుడిని తెలుసుకోవడం కోసం. పరమాత్మ అందరూ ధ్యేయం అదే. కృష్ణ పరమాత్మ కూడా అదే అన్నాడు, నన్ను తెలుసుకోవాలి అర్జున అన్నాడు. భగవంతుడిని తెలుసుకోవాలండి. నన్ను తెలుసుకోవాలంటే భగవంతుని పరమాత్మే ధ్యేయం. అది ఈశ్వరుడు కూడా తపస్సు చేస్తూనే ఉంటాడు. ఆయనకి ఒకట చొక్కా అనేది అవసరమేగా, ఎవరికైనా చొక్కా అవసరమేనండి, అందులో ఇవ్వట్లేదు. దత్తాత్రేయుడి గురించి ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. చొక్కా లేకుండా చొక్కా అనేది అమ్మిచ్చినప్పుడు ఆ చొక్కా తీసేసుకోబట్టి మళ్ళీ ఇంకో చొక్కా ఎత్తుక్కోవాల్సిందే కదా దత్తాత్రేయుడు. మళ్ళీ ఈ ఆ అమ్మాయిని శాసించేదేగా, నాకు ఒక్క ఆ అమ్మాయిని ఇచ్చేయమంటది కదా దత్తాత్రేయుడిని. నేను ఇచ్చిన చొక్కా నాకు ఇచ్చాను అంతే తప్ప. అందుకే అమ్మ మాతృమూర్తికి ఎంతో ప్రాశస్త్యం ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఆ యొక్క ఈ ఆత్మ ఎట్లా ఉన్నా శరీరం ఇచ్చేది మాతృమూర్తే. అందుకే ఆదిపరాశక్తిని ఆదిదేవత ఈశ్వరుడైనా సరే భిక్షాదేవి మాత విభూతి పూసుకుని ఇక్కడ బొట్టు పెట్టుకుంటాడు. ఎందుకంటే అమ్మే ఆధారం ఆయనకు కూడా. సర్వానికి కారణం అమ్మే ఆధారం, అసలు రహస్యం. అందుకని ఈ దత్తాత్రేయుడి గురించి వచ్చింది కాబట్టి జయగురు దత్త, జయగురు దత్త. నేను మళ్ళీ ఇక్కడికి కోటప్పకొండకి వెళ్ళాలి. కోటప్పకొండ కొన్ని రోజులు అక్కడ బ్రహ్మంగారి గుడి, చాలా చక్కటి గుడి ఉంది అక్కడ. ఆయన చక్కగా కొండల మధ్య చక్కగా ఏర్పాటు చేశాడు. అది ధ్యానం అది చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. కాసేపు బ్రహ్మంగారు జయ వీర బ్రహ్మ జయ గోవింద బాబు జపం చేసుకుంటే నాకు మనసు. ఆయన అచ్చమ్మ గోకాపుడు అయినప్పటికీ కూడా 12 ఏళ్ల వయసులో అచ్చమ్మ దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులను వదిలేసి వీరపాపమాంబ భోజేచారు. అక్కడ దాని ప్రాశస్త్యం చాలా గొప్పది. వీరబ్రహ్మేంద్ర స్వామి రావడానికి కూడా అమ్మవారి వీర బ్రహ్మజీ గోవింద అంతకుముందు 6 నెలలు కొంచెం ట్యూన్ అవుతా ఉంది మనసులో. చేస్తా ఉంటే కృష్ణుడు కూడా అదే తత్వం చెప్పాడు. ఎవరు చెప్పిన బ్రహ్మం గారు చెప్పిన వీర బ్రహ్మ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ కోసం ప్రయత్నం, వీరుడైన పరబ్రహ్మ కోసం అసలు వీరబ్రహ్మ జయ గోవింద సిద్ధయ్య నుంచి శిష్యులు. సిద్ధయ్య ఎన్నో పాటలు రాశాడు. రాముడు వారు ఆంజనేయ స్వామి మీద కూడా ఎన్నో రాశాడు. అలాగే దత్తాత్రేయ శిష్యుడు కూడా దత్తాత్రేయుడి మీద ఏమైనా పాటలు రాశాడో లేదో అవి కూడా వింటే కొంచెం చెవులు తెరేస్తాను. అంతే కదా. ఎవరి శిష్యులు రాముడు హనుమంతుడు
భక్తుడు రాసినవి అంటే అవి ఒక పాట వింటేనే మనకి ఎంతో తరిస్తాం, పులకించిపోతాం. అలాంటి ఆయన ఎన్నో కట్టలు రాసేసి అక్కడ గ్రంథాలు దాచేసాడు. ఎందుకు? ఎవరన్నా గొప్పడు వచ్చి రాముని దోచుకున్నాడు అనుకో, పాలన దగ్గర నుంచి తప్ప అంటాడు. అందుకే వాళ్ళే పాడుకుంటారు, వంటలే కూర్చుని ఆ అమృతాన్ని విలుస్తారు. అది గురువు ఆ భక్తులు ఒక పవర్ అన్నమాట. భక్తికున్న శక్తి అంటే అది సామాన్యమైనది కాదు. అంటే పవర్ ఎక్కువ. ఎవరైతే భక్తితో అర్చిస్తారో వారికి భగవంతుడు రామనామం అనేది ప్రశిస్తారు. అలాగే దత్తాత్రేయుడు కూడా జయగుడు దత్త, జయగుడు దత్త, జయగుడు దత్తదిగంబ, జయగుడు దత్త, జయగుడు దత్త, శ్రీపాద వల్లభ దత్తదిగంబ, శ్రీపాద వల్లభ దత్తదిగంబ. ముంబై దగ్గర ఇట్లాగే నేను వెళ్ళాను. వెళితే నాకు అక్కడ శ్రీపాద వల్లభ గుడి కడుతున్నాను. ఆయన పొద్దున్నే సాయంత్రం దాకా అక్కడ గుడి కట్టు, నీకు 150 రూపాయలు ఇస్తామంటే గుడి కడటానికి పనిచేశాను. ఆయన 150 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి నెక్స్ట్ డే కూడా రమ్మన్నాను. కానీ ఆయన అంతవరకు దత్తాత్రేయుడు నన్ను అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైనా గుడి కట్టించుకుంటాయి ఇక్కడి నుంచి అక్కడ ముంబై తీసుకెళ్తాను. లేపుతారో పడుతారో పిల్లవచ్చు కదా, అవసరం పిలిచారా? లాస్ట్ లో వచ్చిన బ్రహ్మగారి గురించి మీరు చెప్పారు కదా, వేరే బ్రహ్మగారు చెప్పాను. నేను అడుగుంటే మిమ్మల్ని ఇష్టం చేసినప్పుడు కానీ చెప్పారా ఆయన గురించి? ఈ అబ్బాయి పేరు యోగిరాజు. వద్దులే, ఎందుకు అబద్ధాలు. నాకు ఆ స్వామి నామం ఏం చెప్పింది కదా. సాయిరామ్. భోజనం చేశారా? అన్నం పెట్టారు. చాలా ఆనందమైందండి. అసలు ఎంత బాగా అట్లా స్వామివారి ఆ గొడుగు అవి పట్టుకుని వచ్చారు. వెనకాల బాబా కట్టుకున్నారు. చాలా చక్కగా ఊరేగింపుకి వచ్చారు. కోరుకుంటారు. మళ్ళీ రండి టెంపుల్కి. నమస్కారం. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. అత్రి మహాముని అనసూయ ప్రవహించిన వాడే దత్తాత్రేయుడు. అత్రి మహాముని గురించి ఎన్నో చెప్తారు. అనసూయ మహామాత గురించి ఎన్నో చెప్తారు. అమ్మ నీ స్థానం కావాలంటే ఇట్లా కొడితే తీసి ఇచ్చిందంట. అంటే ఆ తెగిపోయింది. అంత పవర్ అంటే అనసూయ మాత. ఆమె చాలా ఎంత పవర్ఫుల్ అంటే పతివ్రతల్లో ఆ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉండగా అనసూయ మాత దగ్గరకు వచ్చే ఆ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉండగా స్వాహాదేవి ఈ యొక్క సప్తఋషుల యొక్క భార్యలను చూసి ఈ యొక్క అగ్నిహోత్రుడు ఆ మాయకి లోబడిపోతున్నాడు. మాయకి లోబడిపోతా ఉంటే ఆమె స్వాహాదేవి అన్ని రకాల రూపాలు ధరించింది, కానీ ఒక అనసూయ రూపం మాత్రం ధరించలేకపోయిందంట. అంటే అంత సౌందర్యవతి, అంత గొప్ప నిష్ఠాశాలి అని. అందుకే అనసూయ మాత గురించి పురాణ ఇతిహాసాలు చాలా గొప్పగా చెబుతున్నాయి. అత్రి మహాముని అనసూయ అంటే వాళ్ళ తలిచినా ఒకసారి చాలండి. సప్త ఋషుల్లో అగ్రగణ్యుడు ఆయన. 7 సప్త ఋషులు కదా. సప్త ఋషుల్లో అగ్రగణ్యుడు అత్రి మహాముని. అత్రి మహాముని మాట ఈ సప్త ఋషులు అందరూ వింటారు. అత్రి మహాముని, వీళ్ళందరూ కశ్యప మహాముని, ఇంకా అగస్త్య మహాముని 3 వచ్చారు. గౌతమ మహాముని 4 వచ్చారు. ఇంకా 3 ఉన్నారండి. 7 కూడా విశ్వామిత్రుడు, వశిష్ఠ మహాముని 5, విశ్వామిత్రుడు ఎవరు ఉన్నారు. ఈ 7 కూడా సప్త ఋషులు. ఈ సప్త ఋషులు అగ్రగణ్యులు. వీళ్ళే అసలు ఏంటంటే భగవంతుడి యొక్క క్లయింట్స్. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది శ్రీ మహావిష్ణువు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కానీ ముందు ఎవరిని ఏంటి ఈ కేసు గొడవ ఏంటంటే అడిగేది ఎవరినంటే సప్త ఋషులు. సప్త ఋషులు దీని గురించి అంతా విచారం చెప్పేది. అందుకే సప్త ఋషుల గురించి సామాన్యమైనది కాదు. వాళ్ళ మహిమ, సప్త ఋషుల మహిమ చాలా గొప్పది. 7 సప్త ఋషులు. అత్రి మహాముని, వశిష్ఠ మహాముని వీళ్ళందరూ సామాన్యమైన కాదు. విశ్వామిత్ర మహాముని. విశ్వామిత్ర మహాముని అంటే రాముని గారి గురువు. ఈ అమ్మాయి ఎక్కడ పెట్టారు? అత్రి మహాముని అంటే దత్తాత్రేయుడు ప్రవహించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయ మహామాత కూడా అడిగింది. అనసూయ మహామాత దగ్గరకు వచ్చారు. వచ్చి ఆమెను పరీక్ష పెట్టాలనుకున్నారు. ఆమె పరీక్ష పెట్టింది 3. మీ 3 పిల్లలు అయిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పిల్లలు అయిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పిల్లలు ఏం చేసిందంటే మరి ఆమె లోకానికి సృష్టి స్థితి లయకారకుడు పిల్లలు అయిపోయారంటే అనసూయ మహామాత మహాసాధ్యుడు, మహాశివుడు.
జయ గురు. ఫోన్ చేశాను. ఇన్నాళ్ళైతే లేదు ఒక గంట వచ్చాడు దర్బార్లో కూర్చోన్నాను. కొబ్బరి ప్రసాదం పెడతాను ఒకటి ఇందా తీసుకున్నారు కదా స్వామి, నేను చూడలేదు అనుకుంటున్నాను. నా సరిపోవాలి అది. నాగబాబు లేడా? సరే 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 అయితే సరే. గురుదేవత సన్నిధో अस्मिन्नत्तमायवहारकचाद्रवानेन प्रभवादषष्टि संवत्सराणां मध्ये सुष्ठुश्रीमन्मदनकार ओङ्कारस्वरूपाय सर्वसिद्धेः नियात्मकस्य श्रीशिरडे सायनाथ देवतावत्यस्य देवता प्रीत्यर्थम् आलय प्राङ्गणस्थिता श्रीदत्तात्रेय स्वामी देवतावत्यस्य देवता प्रीत्यर्थम् आलापर्यन्तराज्ञेनः ताम्बूलं समर्पयामि सदक्षिणाकन्ताम्बूलं समर्पयामि अग्नये नमः सदक्षिणाकन्ताम्बूलं समर्पयामि अग्नये नमः सर्वोपचाराणि समर्पयामि अरितेन मन्यस्वा अनन्तेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदेवतप्रसवा ॐ मतो देवा अवन्तनो सोजपञ्चव जाघ्रव तस्वविन्धदे विष्णुर्यः परमं पदं स्वाहा ॐ भुव स्वाहा ॐ भुव स्वाहा ॐ सव स्वाहा ॐ भुव स्वाहा ॐ भुव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुव स्वः स्वाहा अग्निमेन्द्र पुरोहितं यज्ञश्च देवमुत्पजो होदारं रत्ननाथमग्नि स्वाहा विषयत्वा वायवस्तदेव वस्तविता प्रास्वयश्रेष्ठधमाय कर्मणः आप्यायत्थमक्रिया देव भागमोद्यस्पते पुजस्पते प्रजापतिर्नवेवायक्ष्मामावस्थेन एषतमागसुकं स्वरुद्रस्य हेतुपरिभवतुर्होदाशस्यवरिः स्वाहा सन्नो देवीरविष्ठय आपो भवन्तवेतये संयोरविश्ववन्दन स्वाहा भो स्वाहा भो स्वाहा सव स्वाहा भूर्भुव स्वः स्वाहा स्वस्ति देवेः स्वाहा प्रजापतये स्वाहा अग्निदेवतये स्वाहा आदित्येभ्यः स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा भोरग्नये च पृथिव्ये च मादे च स्वाहा भो स्वाहा भव स्वाहा तव स्वाहा भूर्भुव स्वाहा इदस्य कर्मणो केडिदि सोमाय स्वाहा अन्नदेवतये स्वाहा आदित्येभ्यः स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा आसनं प्रकल्पयामि पाच्यं समर्पयामि भक्ष्यं समर्पयामि आचमनीयं समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि पुण्यपुष्पान् समर्पयामि ॐ श्रीवे नमः ॐ विष्णवे नमः ॐ महाविष्णवे नमः सदा विष्णवे नमो यापि नारायणाय नमः नानाविधपरमपत्रपुष्पाक्षतां समर्पयामि अग्नये नमः कुडान्न निवेदयामि वो नमो नारायणाय पानीयं समर्पयामि आचमनीयं समर्पयामि मुखवासं ताम्बूलं समर्पयामि मुखवासं ताम्बूलं समर्पयामि
నడేషు తాగిట్రా తాగిట్రా నన్ను కూడా నేను తాగినట్టు చూడు తాగిరావు పుట్టుగారు